జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెండవ సినిమాకు సిద్ధమవుతున్నాడు. బండ్ల గణేష్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. తొలి సినిమాతో గుర్తింపు పొందిన కిరీటి ఆసక్తి రేపుతున్నాడు. ఆ వివరాలు చూద్దాం. జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి తొలి సినిమా జూనియర్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ యువ నటుడు రెండవ సినిమాకు సిద్ధమవుతున్నాడు. బండ్ల గణేష్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. కిరీటి తన డాన్స్ నటనతో తొలి చిత్రంలోనే గుర్తింపు పొందాడు. ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉన్నప్పటికీ కష్టపడే తత్వాన్ని చాటుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. గణేష్ గతంలో విజయవంతమైన ప్రాజెక్టులు సెట్ చేసిన అనుభవం ఈ సినిమాకు బలం. కిరీటి ఆంధ్ర, కర్ణాటక బార్డర్ నుండి వచ్చిన నటుడిగా 2 భాషల్లోనూ ఆకట్టుకోనున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం కిరీటి కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ న్యూఢిల్లీలో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. భారత, అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడుతున్నారు. ఫ్లడ్ లైట్స్ లో మ్యాచ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ వివరాలు చూద్దాం. భారత ఆర్చరీ సంఘం నిర్వహిస్తున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రారంభం కానుంది. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు. 6 జట్లలో జరిగే ఈ లీగ్ లో 36 మంది భారత ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు ఫ్లడ్ లైట్స్ తో కొత్త ఫార్మాట్ లో పోటీ పడనున్నారు. అక్టోబర్ 2 నుండి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్ కు వరల్డ్ ఆర్చరీ క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తున్నారు. రామ్ చరణ్ హాజరు ఈ ఈవెంట్ కు ఆకర్షణను పెంచనుంది. సోషల్ మీడియాలో ఈ లీగ్ పై ఆసక్తి పెరుగుతోంది. ఈ టోర్నమెంట్ భారత ఆర్చరీకి కొత్త ఒరవడిని తెస్తుందని అంచనా.